పట్టణంలో ఫర్నిచర్ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న అప్పవరపు నరేంద్ర కుమార్, అతని కుమారుడిపై దాడి చేసిన దేవరపల్లి ఆంజనేయులు, పారేపల్లి సాంబశివరావు అను వారిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పటికీ సత్తెనపల్లి పట్టణ పోలీసులు సంబంధిత అధికారుల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని నరేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక విలేకరుల కాంప్లెక్స్ కు ఎదురుగా ఉన్న ఆంజనేయులు సాంబశివరావుకు చెందిన షాపును గత 3 సంవత్సరాలుగా అద్దెకు తీసుకుని ఉంటూ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో ఈ నెల 14వ తేదీన మాపై దాడి చేసి సుమారు 10 లక్షలు విలువ చేసే సరుకును బయటపడేశారు. సగం సరుకు మాత్రమే ఉన్నది. లోపల గల్లాపెట్టిలో ఉన్న 1,05,000 రూపాయలు పౌచీలకు రూపాయలు ఉన్నవి. బయటపడేసిన సరుకు సగం మాత్రమే ఉన్నది. డబ్బులు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారని, సంబంధిత యజమానులు నేను ప్రతి నెల అద్దె 22,000 రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ నాకున్న ఆర్థిక స్తోమతతో అండర్ గ్రౌండ్ లో ఉన్న షాపు అయినప్పటికీ చేసేదేమీ లేక ఆ షాపు అద్దెకు తీసుకున్న నాపై కక్షతో మధ్య మధ్యలో నా సరుకును తడుకుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు భరిస్తూ వచ్చాను. కానీ వారు నేను ఇచ్చిన అడ్వాన్స్ 1,10,000 రూపాయలు వారి వద్దనే ఉన్నప్పటికీ నన్ను ఆ గదిని ఖాళీ చేయించి ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విలేకరులకు విన్నవించుకున్నాడు. నరేంద్ర కుమార్, మా సత్తెనపల్లిలో నేను ఫర్నిచర్ షాపు వ్యాపారం మొదలు పెట్టడానికి ఒక దేవరపల్లి ఆంజనేయులు అనే అతని దగ్గర, పారేపల్లి సాంబశివరావు అనే ఇరువురి దగ్గర నేను ఒక సెల్లార్ అద్దెకి తీసుకున్నాను. తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి నన్ను సరుకు కొంచెం తడపటం, ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. లోగడ కూడా నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే నా దగ్గర నన్ను బెదిరించి ఆ కేసు తీసేపించిన తర్వాత 1 సంవత్సరం గడువు అనే మాట పెద్ద మనుషులు ముందు ఒప్పందం జరిగింది. 1,10,000 రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకొని ఉన్నారు. ప్రతి నెల అద్దె కట్టినట్టుగా నా దగ్గర ఫోన్పే ఆధారాలు ఉన్నవి. అయితే టైం అయిపోకముందే మా పిల్లగాడిని కొట్టడం, నెట్టేసి చాలా ఇబ్బందులు పెట్టారు, అసభ్య దోషం చేసి ఆ గడువు తీరిపోయే లోపే మా పిల్లగాడిని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చూసి మేము మమ్మల్ని చాలా భయభ్రాంతులను చేసేటప్పటికే మేము మళ్ళీ కోర్టును ఆశ్రయించి అర్జెంట్ నోటీస్ ఒకటి ఇచ్చాం కోర్టు నుంచి. ఇచ్చిన తదుపరి 4వ తారీఖున నేను లైన్ టైం చూసి మా పిల్లగాడిని బెదిరించి సామానంతా లోపల పెట్టేసి తాళం వేసేసి ఉన్నారు. అయితే నేను మళ్ళీ కోర్టులో ఉందండి అని చెప్పేసి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను. అయితే వీళ్ళు 14వ తారీఖున అర్ధరాత్రి తెల్లారితే ఆదివారం అనగా సరుకు మొత్తం రోడ్డు మీద కనిపించింది మాకు. ఏంటండి ఇది అని అడిగితే మాకు సంబంధం లేదు, మేము రోడ్డు మీద వేసామని చెప్పి ఉన్నారు. పోలీసుల దగ్గరికి పోతే ఒక కానిస్టేబుల్, ఒక రైటర్ గారు, ఒక సిఏ గారి దగ్గరికి పంపించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి. వెళ్ళినా కూడా పని కావటం లేదు. నేను 2 కంప్లైంట్లు ఇచ్చి ఉన్నాను. ఒక కంప్లైంట్ వచ్చేసేటప్పటికే మాకు కోర్టు ఓఎస్ నెంబర్ మీద, ఐఎస్ఓ నెంబర్ మీద, రెండింటి మీద ప్రస్తుతానికి కొంత అతన్ని ఇబ్బంది పెట్టద్దు అన్నట్లుగా వాళ్ళని కోర్టుకు రమ్మనమని చెప్పి ఉన్నది. అయితే వాళ్ళు ఈలోపు నా సామాన్ అంతా మరి చూస్తే మరి సగమే కనపడుతుంది. ఇది జరిగి కూడా చానాళ్ళు అవుతుంది. సుమారు ఎంత ఖరీదు సామాన్ కనిపిస్తుంది? 10 లక్షల రూపాయలు సరుకు ఉంది, 1,05,000 రూపాయలు క్యాష్ ఉన్నాయి లోపల. అవి కనిపించట్లేదు. సరుకు కూడా సగమే కనపడుతుంది. మేము ఆదివారం నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. మరి మా సరుకు సగం సరుకే కనపడుతుంది. పోలీసు వారు వచ్చేసేటప్పటికేనేమో పట్టించుకోవట్లేదు దీని గురించి. మేమైతే కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము. ఆల్రెడీ తాళాలు వేసారని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఉన్నాం 4వ తారీఖున. 14వ తారీఖు అర్ధరాత్రి తెల్లారితే ఆదివారం అనగా రోడ్డు మీద సామాను కనపడ్డాయి. పోలీస్ స్టేషన్కి వెళితే మమ్మల్ని పట్టించుకోవటంలా. మీరే న్యాయం కోరుకుంటున్నారు? మాకు కావాల్సింది ఏంటంటే కొంత ఆ సరుకు కొంచెం అమ్ముకొని వెళ్ళిపోతామని చెప్పి సమయం కావాలని చెప్పి అడిగాము. పైగా మమ్మల్ని బెదిరించుకున్నారు కొంతకాలం. దానికి కూడా అనుమతించకపోయింది కాక మేము సివిల్ మ్యాటరు అది కోర్టు నోటీస్ పంపించి ఉన్నది. వాయిదా జరిగేలోపే ఇలా జరిగింది. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా పిల్లగాడికి మాకు ప్రాణహాని ఉంది ఆ 2 ఓనర్ల వల్ల. వాళ్ళ చేతిలో గడ్డబలుగులు ఉన్నాయి. అవన్నీ పెట్టి కూడా అంతకుముందు ఒకసారి బెదిరించి ఉన్నారు. షట్టర్లు పగలగొట్టి ఊరు బయట వేసారు. లోగడ ఒకసారి జరిగినది. దాన్ని పెద్ద మనుషుల్లో కూర్చొని మాట్లాడుకున్నాము. ఇప్పుడు జరుగుతున్నది రేతిరికి సామాన్ రోడ్డు మీద వేస్తే మా జీవనోపాధి ఎట్లా? మాకు ఇంకా సరుకు తెచ్చిన కాడ ఒప్పుకోవటంలా మా పరిస్థితి బాగలేదు. బతికి తెరుగు పోయింది. పోలీసు